హలో అండి, ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానన్నమాట. ఈరోజు ఒకటి అన్బాక్సింగ్ అనేది చేయబోతున్నాను. అదేంటిదో చూడండి. మీరు వీడియో మొత్తం చూడండి, నాలాగా మీరు మోసపోకండి. ఈ వీడియో మొత్తం చూస్తే దీంట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ముందుగా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నాను అన్నమాట. ఇది నాకు ఏమైందంటే, నేను చేసి ఆర్డర్ పెట్టింది ఒకటి, వచ్చింది ఒకటి అన్నమాట. ఇది మీరు కామెంట్ చేయండి, ఇది నేను దేంట్లో తీసుకున్నాను, నాకు ప్రైస్ ఎంత పడిందో మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను అన్నమాట. నాకు ఆఫర్లోనే వచ్చింది, కానీ అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి అన్నమాట. ఇది చూడండి, ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేసేసి తీసేసాను. ఇది చాలా బరువుగా ఉందండి. చూడండి, బ్లాక్ కలర్ అయితే చాలా బాగుంది, పర్లేదు. వెయిట్ అయితే చాలా వెయిట్ ఉందండి. ఇంకా మా వాళ్ళు అయితే సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడు ఇప్పుదామా అనేసి. మా ఇద్దరు పిల్లలు చూస్తున్నారు, ఏం బుక్ చేసావు మా కోసం, ఏంటిది అనేసి. అసలు ఆగుతలేడు. ఇగో మా చిన్నోడైతే ఆగుతలేడు. పీకేయమ్మ దాన్ని, వీకే ఎంతసేపు పట్టేసుకుంటావు, అలా కత్తెరతో ఎందుకు తీస్తున్నా, ఇట్లా పీకి పడేసి ఏముంది చూస్తాను నేను, ఏముంది. ఇంకా మా ఓడి అంటున్నాడు, దాంట్లో ఏం లేదు, అది ఉట్టి ఖాళీ బాక్స్ రా అనేసి మా పెద్ద బాబు అంటున్నాడు వెనకాలకించి. చూడండి, షేప్ అయితే చాలా బాగుంది. వెయిట్ అయితే నాకు చాలా వెయిట్ ఉందండి, నేనైతే మోయలేకపోయాను, అంత వెయిట్ ఉందన్నమాట. ఇది ఎక్కడికైనా మనం హ్యాపీగా క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. ఇది పెట్టే కాదు, మరేం కాదనమాట. ఇదేంటిదో నేను చెప్తాను మీకు. ఇంకా మా వాడు సిద్ధమవుతున్నాడు. ఓపెన్ చేద్దామా, 1 2 3 అనేసి కౌంట్ చేస్తున్నాము. 1 2 3 రెడీ అనేసి కౌంట్ చేస్తున్నాము. అది మాకు ఓపెన్ కావట్లేదు, దానికి లాక్ ఉంటుంది అన్నమాట. 10 చూసుకోండి, ఓపెన్ చేసేసాము. ఓపెన్ చేసేసి అంతా అప్సెట్ అయిపోయామన్నమాట. అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి. నేనేమో కరెంటుది బుక్ చేశాను, నాకు కానీ కరెంటుది రాలేదు. ఫస్ట్ టైం అండి నేను మోసపోయాను. మీరు కూడా ఇలా మోసపోయారా చెప్పండి. చూడండి, ఇదేమో బంగారం పెట్టే కాదు, మన తాత ముత్తాతల పెట్టే కాదన్నమాట. ఇదేంటిదో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను, చూసుకోండి. నాకైతే చాలా బాగుంది. దీంట్లో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన బ్యాంగిల్స్, మన జ్యువెలర్స్ క్యారీ చేసుకోవచ్చు, హ్యాపీగా క్యారీ చేసుకొని తీసుకోవచ్చు. కానీ అలా తీసుకోకూడదు, కొడతారు మన వాళ్ళు. ఇంకా ఎందుకంటే అది కుకింగ్ది కాబట్టి. దీంట్లో ఏమేమి ఇచ్చారో ఒకసారి చూసేద్దాము. ఒక జాలి అనేది ఇచ్చారు, ఈ పాటికి మీకు అర్థం కావాలి ఇది ఏంటిదా అనేసి. చూడండి, జాలి అన్నమాట. ఇంకోటి ఒక పుల్లలు ఇచ్చారు. ఇంకా దీన్ని కూడా మేమైతే ఓపెన్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాము, ఇంకా చింపి పడేస్తున్నాము. ఇంకా మా వాళ్ళు ఏమన్నంటే, కత్తెరొద్దు ఏమొద్దు, చేయితే వీకేసేయి, చింపేసేయి అని చెప్పారు. సరే అనేసి చింపేసాను అన్నమాట. చూడండి, 8 వచ్చాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి. అసలు ఎంత బాగుంది, క్వాలిటీ అయితే అంత బాగుంది. అసలు ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటిదంటే, మొన్న మేము బయటికి వెళ్ళినప్పుడు మా పిల్లలు కబాబ్ అడిగారు, ఫిష్ ఫ్రై అడిగారు అన్నమాట. అక్కడ కాలుస్తున్నారు, చాలా బాగుంది అన్నమాట మనకు. అయితే సరే అని తిందామనేసి వెళ్ళాము. వెళ్తే అక్కడ ఏమైంది అంటే, మాకు 100 రూపీస్కి 6 పీసెస్ ఇచ్చారండి, చికెన్ పీసెస్. అసలు మా చిన్నోడైతే మస్తు తిట్టాడు, ఇదేంటిది ఇంత, నా అసలు సరిపోనే లేదు, 100 రూపీస్కి గెంతిస్తారా అది ఇది అనేసి అన్నారు. సరేరా, అట్లా కాదు, మనమే ఒకటి బుక్ చేసుకుందాము, బుక్ చేసేసుకొని మనమే ఇంట్లో చేసుకుందాము, కరెంటెడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా అనేసి నేను కరెంటెడ్ ఆర్డర్ పెట్టాను. కానీ నాకు కరెంటెడ్ రాలేదు, బొగ్గుది వచ్చిందన్నమాట. దీంట్లో 8 పుల్లలు వచ్చాయి, ఒకటి గ్లౌజ్ వచ్చింది, ఇదేమో మనకు పీసెస్ ఇట్లా తిప్పుకోవడానికి చేయడానికి, ఫిష్ పెట్టేసి ఫ్రై చేసి ఫిష్ తిప్పుకోవడానికి. ఈ పుల్లలేమో దీంట్లో చికెన్ పీసెస్. మళ్ళీ దీంట్లో ఏమేమి కావాలో మనం వెజిటేబుల్స్ కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా నేనైతే తలగొట్టేసుకుంటున్నాను, అయ్యో దేవుడా ఇలా వచ్చింది ఏంటిది. ఇంకా మా హస్బెండ్ చూస్తే ఏమంటారేమో. ఇంకా మా హస్బెండ్కి చెప్పొద్దు, నేను బొగ్గుదే చేశానని చెప్పాలి అనేసి అనుకున్నాను, డిసైడ్ అయిపోయాను. ఇంకా మా వాడు అంటున్నాడు, అమ్మ నువ్వు అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తావే, నువ్వు చూసి చేసుకోవచ్చు కదా. అరే నేను మంచిగా వేసానుగా, కానీ ఎలా వస్తుందని అస్సలు అనుకోలేదు అని అంటున్నాను. ఇంకా మా పెద్ద బాబు తిడుతుంటే మా చిన్నోడేమో నవ్వుతున్నాడు, ఈమె చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి అనేసి. గ్లౌజ్ అయితే నాకు చాలా నచ్చింది. ఇది మనకు పీసెస్ తిప్పేది స్టిక్ కూడా నచ్చిందన్నమాట. ఈ వీల్స్ కూడా బాగా నచ్చాయి. అయితే ఇంకా మా చిన్నోడు ఏం చేస్తున్నాడంటే, ఇది ఇవ్వు నేను దీంతో కూర్చుతానంటే వానికి ఒక దెబ్బ పడ్డది.
అసలు పిల్లలు ఎప్పుడు ఏది కనిపిస్తే కొట్టుకుందామా అనేసి సిద్ధంగా ఉంటారండి మా వాళ్ళు అసలు చాలా. ఇంకా దీంట్లో అయితే అన్ని క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయండి, అసలు చాలా బాగున్నాయి క్వాలిటీ, చెప్పలేమంతగా ఉన్నాయన్నమాట. క్వాలిటీ అయితే మంచిగా ఉందన్నమాట. చూసుకోండి. ఇంకా మా వాళ్ళు వీడియోస్ చేస్తుంటే మధ్యలో వచ్చేసి చాలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారండి నాకైతే. ఇప్పుడు ఇది మనకు ఈజీ, దీనికి కింద స్టాండ్ అనేది ఇచ్చారన్నమాట. ఇది ఇట్లా నిల్చోపెట్టడానికి స్టాండ్ అనేది చాలా బాగుంది. అయితే దీనికి ఇంకా ఓపెన్ చేస్తున్నాం అనమాట ఈ స్టాండ్ అని. చూసుకోండి, ఇది ఇలా వస్తుంది అన్నమాట. మనం పట్టుకోవడానికి అదొకటి స్టాండ్ ఒకటి ఇచ్చారు, దీన్ని ఇలా నిల్చోబెట్టుకోవాలి. బాగుంది కదా. ఇది మొత్తము వినపది అన్నమాట, బాగానే ఉంది. ఇది కొంచెం నేను మంచిగా నిల్చోబెట్టలేను, పడిపోయింది చూడండి. మంచిగా ఉంది. అదేమో లాక్ది అన్నమాట. ఇంక ఇదేమో ఇలా స్టాండ్ అనేది మీద పెట్టేసుకోవాలి, జాలి అన్నమాట. మీద పెట్టేసుకొని మంచిగా ఇలా స్టిఫ్గా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా నేను స్టిక్ చేసుకుంటున్నాను. దీనికన్నా ముందు మనం కిందంతా బొగ్గు పోసుకొని మంచిగా మంట పెట్టుకోవాలి. మంట పెట్టేసుకొని పైన ఇలా జాలి అనేది సెట్ చేసుకోవాలి. జాలి సెట్ చేసుకొని దీని మీద మనము చికెన్ పీసెస్ వేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మా ఇంట్లో చికెన్ పీసెస్ లేవు కాబట్టి మేము సండే రోజు హ్యాపీగా చేసుకున్నాము. ఇంకా ఆ రోజు మీకు అనేది ఫుల్ వీడియో అనేది పెడతాను, నేను సండే రోజు ఏం చేస్తాను ఏంటిది అనేసి. ఎప్పుడైతే ఎంటీగా పెడుతున్నానో చూడండి, ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని తిప్పేసుకోవడమే. ఫిష్ అయితే ఆ జాలి మీద పెట్టేసుకోవడము, ఫిష్ అయినా లెగ్ పీసులు అయినా ఇలా పెట్టేసుకోవడము. అది చిన్న చిన్న పీసెస్ అయితే ఈ పుల్లల్లో కుచ్చి పెట్టేసుకోవడము. ఇంకోటి సలాడ్ కోసము మనకు క్యాప్సికము, టమాటా, ఉల్లిగడ్డ అలా దీంట్లో కుచ్చేసుకొని కాల్చుకోవచ్చు. ఫిష్ కర్రీ చేసినప్పుడు కూడా మనం ఇలా కాల్చుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు సిటీలో మనము కట్టెల పొయ్యి పెట్టలేము కాబట్టి ఇలా బొగ్గుతో చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో 8 అనేది కట్టె పుల్లలు వచ్చాయి, ఒకటేమో గరిటె వచ్చింది, ఒక గ్లౌజ్ వచ్చింది.